చంద్రగిరి టీడీపీ నాయకులతో తిరుపతి రూరల్లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజా దర్బార్ని నిర్వహించారు. కార్యకర్తల రుణం తీర్చుకుంటానని ఆయన తెలిపారు. తాను ఎప్పుడూ ఎమ్మెల్యేగా అనుకోలేదని, ఎప్పుడు మీలో ఒక్కడే అని వారితో అన్నారు. కార్యకర్తలకు మొదలు పనులు చేద్దామని ఎమ్మెల్యే సూచించారు. మీకు అన్యాయం జరిగితే మొదట నేనుంటానని వారికి హామీ ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఇసుక గ్రావెల్ తరలించి చెవిరెడ్డి కుటుంబమని ఆయన ఆరోపించారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని నాని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కటి కూడా ప్రతి గ్రామంలో ఏ సమస్య జరుగుతుంది. కానీ ఇట్లాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారే కొంచెం టైం తీసుకుంటూ ప్రతి పథకాల్లో కూడా ముందుకు పోవాలనే ఆలోచనలో కొందరికి మాత్రమే అవకాశం వస్తుంది వర్కుల్లో. తర్వాత మిగతా సెకండ్ ఫేజ్ లో వర్గంలో లేని విధంగా 50-60 కోట్ల రూపాయలు మన పులివర్తి నాని గారు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ప్రతి బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా దర్బారు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు కార్యకర్తే నాయకుడు అనే ఒక నినాదంతో మా పార్టీ చేశారు. దాని ప్రకారం కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ గారు కానీ, 6 మండలాలకు సంబంధించిన అధ్యక్షులు కానీ, 6 మండలాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇక్కడ మా కేఎస్ఎస్ మా పార్టీకి సంబంధించిన అనుబంధమైనటువంటి కుటుంబ సాధికార సభ్యులు దానిపైన కూడా మాట్లాడడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్లు ఏ ఎలక్షన్ అయినా స్ట్రాంగ్గా ఉంటూ ముందుకు పోయే విధానంలో బాగుంది. ఈరోజు కూడా ప్రజా దర్బార్కి ఇప్పుడు కూడా మహిళా సోదరులు చాలా మంది రావడం జరిగింది. దీని తర్వాత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ యొక్క వినతులు కూడా స్వీకరించి ప్రతి ఒక్కటి కూడా ఫైల్ చేసి ఎంత తొందరగా తొందరగా పరిష్కారం అయిన సమస్యని వాళ్ళకి కార్డు రూపాన్ని కానీ మెసేజ్ రూపాన్ని కూడా తెలుపడం జరుగుతుంది. జరగలేని దాన్ని సమస్య ఎందుకు జరగలేదు కూడా వాటికి రిప్లై ఇస్తాం. మా యొక్క లక్ష్యం ప్రజలతో పాటు తెలుగుదేశం కార్యకర్తలను కాపాడుకోవటమే కాబట్టి తెలుగుదేశంతో పాటు జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని అనుసరణ చేసుకుంటూ కూడా పోతాం. ఈ ప్రజల సమస్యలు కూడా పరిష్కరించేదే ముఖ్య లక్ష్యం మాది. కార్యకర్తలు 100% చంద్రగిరి నియోజకవర్గంలో బాగుంది. ఒక 1 or 2 ఒక 5% ఉంది. ఇది కారణం అంటే ఇంకా కొన్ని చోట్ల అధికారులు మార్పులే, కొందరు వచ్చిన వాళ్ళు ఈరోజు కూడా సైలెంట్గా ఉండారనేది, లేదా గతంలో వైసీపీ నాయకులు చేసిన దాడుల వల్ల మనం ఏమి చేయలేకపోతున్నాం ఒక 5% ఉంది. వాళ్ళని కూడా నేను అడ్జస్ట్ చేసుకుని పోతున్నాను కాబట్టి అది కూడా మాకు ప్రాబ్లం లేదండి. నియోజకవర్గ స్థాయిలో ఆల్రెడీ 53 కోట్లు తెచ్చి వర్కులు కూడా కంప్లీట్ అవుతుంది. 90% అయింది. ఇంకా 10% ఇంకో 10-15 రోజులు అయిపోతుంది. కాబట్టి ఇది కాకుండా ఇంకా సుమారు 100 కోట్లు కూడా ప్రపోజల్ పంపించాం. అది కూడా కంప్లీట్ అవుతుందండి. గతంలో చేసిన నాసిరక పనులు కూడా విజిలెన్స్కి ఇచ్చాం. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అధికారులే మీకు వివరిస్తారు. కార్యకర్తలతోనూ అలాగే ప్రజలతో మమేకం అవడం కోసం ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఇది ఈరోజు నాంది పలకడం కూడా జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలతో మేముంటాం, ప్రజల సమస్యలను తీరుస్తాం. ఇక నిరవధికంగా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉండే విధంగా మా కార్యకర్తలందరూ కానీ మా నాయకులందరూ కానీ పాటుపడతారు. అలాగే ప్రజల సమస్యలను కూడా తీరుస్తూ ముందుకు సాగుతాం. మా పార్టీ విజయానికి ఎలాంటి డోకా ఉండదని, ఏ ఎన్నికలు వచ్చినా ఇక ఎలాంటి డోకా ఉండదని నాని గారి చంద్రగిరి నియోజకవర్గానికి పర్మనెంట్గా ఎమ్మెల్యేగా ఉంటారని తెలియజేసుకుంటున్నాం. ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొన్నే చెప్పారు, ఈ 2 ఏళ్ళు పోతే నెక్స్ట్ 2 ఏళ్ళలో మళ్ళీ పదవులు వస్తాయి. ఖచ్చితంగా మేమే అది కానీ సైక్లింగ్లో అందరికి కూడా పదవులు వస్తాయి. కార్యకర్తలు బాధపడుతుందండి. ఆర్థికంగా సెటిల్ కావడానికి ట్రై చేయండి. వర్కులు వైసీపీ గవర్నమెంట్ లాగా మనకు జరగదు. దౌర్జన్యాలు దమనకాండలు మన పార్టీలో కుదరదు. కాబట్టి చట్టపరంగా ఏ విధంగా చేసుకోవాలనో నామినేషన్ మెథడ్లో వర్కులు వచ్చినప్పుడు, అలాగే ఎలాంటి రెవెన్యూ అవకాశాలు దొరికినప్పుడు మన వాళ్ళందరూ కూడా దాన్ని వాడుకొని అందరూ కూడా ఆర్థికంగా సెటిల్ కావాలి. కాబట్టి పదవులు ఈరోజు ఎందుకంటే 43 ఏళ్ళైంది పార్టీ పెట్టి,
పార్టీలో సీనియర్లు పెరిగినారు, అలాగే ఆశావహులు పెరిగినారు మనకు. కాబట్టి ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటుంది. పార్టీ కూడా అన్ని వర్గాలను సమతూకంతో చూసి కొన్ని వర్గాలకైతే ముఖ్యంగా ఈరోజు చౌదరి కమ్మ సామాజిక వర్గానికైతే కొన్ని చోట్ల కన్సిడర్ కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే అధికారంలో మనం ఉన్నాం కాబట్టి బీసీలను ఎంకరేజ్ చేయాలి కాబట్టి పార్టీలో బీసీల కోసమే పెద్దపీట వేస్తూ బీసీలకు పదవులు ఇవ్వాలి కాబట్టి పార్టీ అనుక్షణం దాన్ని ఆలోచిస్తూ ఉంది. చాలామంది కష్టపడిన వాళ్ళు, డబ్బు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది రెడ్డిల్లో నాయుడులో ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా పదవులు రావడంలే. వాళ్ళందరూ నచ్చ చెప్పుకొని మేమందరం సమిష్టి నాయకత్వంలో ముందుకు పోతాము. ఎవరు కూడా ఎలాంటి నిస్పృహ అసంతృప్తులు ఎక్కడ మా నాయకులు ఎవరు కూడా లేరు. అందరం సంతృప్తిపరచుకొని మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం.